హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో లేటెస్ట్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ మనం చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఏ కంపెనీ అయితే క్యాన్సర్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారో ఆ కంపెనీస్కి ప్రాఫిట్ మార్జిన్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే జిఎస్టీ కౌన్సిల్ ఒక నామినేటెడ్ ఫిట్మెంట్ కమిటీ ఏర్పాటు చేసింది. సో వాళ్ళు ఇచ్చే రికమెండేషన్ ప్రకారం క్యాన్సర్ డ్రగ్స్ పైన 12% నుంచి 5%కి తగ్గించే అవకాశం ఉంటుంది ట్యాక్స్. ఈ ఫిట్మెంట్ కమిటీ హెల్త్ మినిస్టర్ అండర్లో వర్క్ చేస్తుంది. ఈ డెసిషన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అఫోర్డబుల్ ప్రైజెస్లో అందించాలనే గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంది. ఈ డిసిషన్ వల్ల ఫార్మా సెక్టర్లో కొన్ని కంపెనీస్కి ప్రాఫిట్ మార్జిన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో మేజర్గా క్యాన్సర్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ ఏమున్నాయి ఇండియాలో అంటే అబౌట్ ఇండియా, జైడస్ లైఫ్, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, రిలయన్స్ లైఫ్ సైన్సెస్, సిప్లా, మైలాన్, బయోకాన్ ఈ కంపెనీస్ క్యాన్సర్ డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి ఇండియాలో. సో ఈ కంపెనీస్లో నియర్ ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్ మార్జిన్స్ పెరిగి మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన స్టాక్స్లో ఒక మంచి స్టాక్ నేను తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను వీడియో రికార్డ్ చేస్తున్న సమయానికి దీని యొక్క ప్రైస్ 374గా ట్రేడ్ అవుతుంది. ఈ యొక్క కరెంట్ ప్రైస్ నుంచి మంచి బ్రేక్అవుట్ ఇస్తే దీనికి ఒక మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది నియర్ ఫ్యూచర్లో. స్లైడ్లో మీరు చూడొచ్చు, ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంది. ప్రమోటర్స్ 60% ఉన్నారు, ఎఫ్ఐఎస్ 5% ఉన్నారు, డిఐస్ వచ్చేసి 14% ఉన్నారు. అంటే మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ 14% ఉన్నాయి అండ్ పబ్లిక్ 18% ఇన్వెస్ట్ చేశారు ఈ కంపెనీలో. ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అండ్ నెట్ ప్రాఫిట్ మనం చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూనే కన్సిస్టెంట్గా పెరుగుతూ వస్తున్నాయి ప్రాఫిట్స్. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కిమ్స్ అండి. కిమ్స్ జనరల్ మీటింగ్ రీసెంట్గా జరిగింది. దాంట్లో ఒక మేజర్ డిసిషన్ తీసుకున్నారు. అదేంటి అంటే 1:5 రేషియోలో తన స్టాక్ని స్ప్లిట్ చేయాలని అనుకుంటున్నారు. ఈ న్యూస్ రాగానే ఇవాళ ఆల్మోస్ట్ 3% అప్ సైడ్లో క్లోజ్ అయింది కిమ్స్. ఈ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 13th అండి. కరెంట్ ప్రైస్ 2655లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు దీని యొక్క ఫేస్ వాల్యూ వచ్చేసి 10 ఉంది. ఇప్పుడు స్ప్లిట్ అయిన తర్వాత దీని యొక్క ఫేస్ వాల్యూ 2గా పడిపోతుంది. హెల్త్ సెక్టర్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హాస్పిటల్ అండి. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఇంకో అప్డేట్ వచ్చేసి సెబీ చైర్పర్సన్ రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఏంటంటే స్మాల్ అండ్ మీడియం ఇన్వెస్టర్స్కి మినిమం 250 ఎస్ఐపితో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేలాగా సౌకర్యం కల్పించాలని తను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీనివల్ల లిక్విడిటీ పెరిగే అవకాశం ఉంటుంది మార్కెట్లో. ఇది ఒక మంచి సైన్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో మెన్షన్ చేసిన స్టాక్స్ ఓన్లీ లెర్నింగ్ పర్పస్ కోసం మాత్రమే అండి, స్టాక్ రికమెండేషన్స్ కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇలాంటి అప్డేట్స్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.